హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. విశాఖ డైరీని సందర్శించిన హౌస్ కమిటీ తమ విచారణలో తేలిన వివరాలను ప్రభుత్వానికి సమర్పిస్తామన్న కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ. విశాఖలో డ్రగ్స్ అంటూ గతంలో హంగామా చేశారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స ఆరోపణ. ఇప్పుడు దర్యాప్తులో డ్రగ్స్ లేవు అంటూ సిబిఐ నిర్ధారించడం పట్ల మండిపాటు. తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలి అని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కోట్లాది ప్రజల ఆకాంక్షలను సోనియా నెరవేర్చారని కొనియాడిన ముఖ్యమంత్రి. విశాఖ డైరీపై విచారణ చేపట్టాలి అని ఇటీవల అసెంబ్లీలో సభ్యులంతా ముక్తఖండంతో కోరిన మీదట రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రత్యేక హౌస్ కమిటీ బృందం డైరీని సందర్శించింది. కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, వెల్గపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్వీఎస్కేకే రంగారావు, దాట్ల సుబ్బరాజులు ఉదయం 10 గంటలకు డైరీలోకి ప్రవేశించారు. డైరీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్లాంట్ను క్షుణ్ణంగా పరిశీలించిన బృందం అక్కడ పనిచేస్తున్న కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పొల్యూషన్ వస్తుంది, అక్కడ నేరుగా ప్లాంట్లో వచ్చినటువంటి వాటర్ని వదిలివేస్తున్నారని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ అడిగితే దాని సమాధానం అడిగితే వాళ్ళు అంటారు, మేము ఇక్కడ పైప్ లైన్ వేసి వదులుతున్నామని చెప్తారు. వాళ్ళు చూస్తే ఇంకో విధంగా ఉంది. కనుక ఇక్కడికి మాకు ఏవైతే సందేహాలు అనుమానాలతో వచ్చామో అవి నివృత్తి చేసుకోవడం కన్నా అది ఇంకా ఎక్కువైనట్టుగా సందేహాలు ఇంకా ఎక్కువైనట్టుగా జరిగింది. కనుక దీనికి ఖచ్చితంగా ఇంకొకసారి రావాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద పూర్తిగా పాడి రైతులను దృష్టిలో పెట్టుకొని, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీని దృష్టిలో పెట్టుకొని దీనికి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అవకతవకలు, ముఖ్యంగా ట్రస్ట్కు సంబంధించి ఎక్కువ ఆరోపణలు ట్రస్ట్కు సంబంధించి వచ్చినాయి. ఎందుకంటే ఈ వచ్చినటువంటి ఆరోపణలు చూసినట్టయితే ఇక్కడ పాడి రైతులకు సరి అయినటువంటి న్యాయం జరగటం లేదు. గతంలాగా ఈ కంపెనీ యాక్ట్ వచ్చిన తర్వాత పాడి రైతులకి లబ్ధి జరగటం లేదు, అలాగే రైతాంగానికి వైద్య సౌకర్యం అందటం లేదు. ఏదైతే లేబర్ కాంపోనెంట్ ఉందో ఈ లేబర్ కూడా సరైనటువంటి విధానంలో వాళ్ళ జీతభత్యాలు కూడా కటింగ్లు జరుగుతున్నాయి, నష్టం జరుగుతుంది మాకు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఇవాళ చెప్పినటువంటి పరిస్థితి. బ్రెజిల్ నుండి డ్రగ్స్ అంటూ నాడు హంగామా చేశారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. కంటైనర్లను సీజ్ చేసి అరెస్ట్ చేశారని, ఇప్పుడు దర్యాప్తులో డ్రగ్స్ లేవు అంటూ సిబిఐ నిర్ధారించింది అని మండిపడ్డారు. విశాఖ తీరానికి డ్రగ్స్ వచ్చాయి అంటూ తప్పుడు ఆరోపణలు చేసిన దర్యాప్తు సంస్థలపై చర్య తీసుకోవాలి అని కోరుతూ దేశ ప్రధాని హోంమంత్రిని కలుస్తున్నట్లు బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఎక్కడి నుంచో బ్రెజిల్ నుంచి ఇక్కడ వరకు ట్రాక్ చేసుకొచ్చి ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అందులో కంటైనర్లో లేవని చెప్పని ఆ కంటైనర్లు సీజ్ చేసి ఒక ఇద్దరిని అరెస్టు పెట్టి ఈ కార్యక్రమం చేసి వాళ్ళు లేవని చెప్తే అంటే వ్యవస్థ ఎంత మేనేజ్ అవుతుందో ఆలోచించామని కోరుతున్నాను. దీన్ని మన ఒక్క విషయాన్ని రేపు ఉదయం మళ్ళీ మన కేంద్రానికి లేఖ రాస్తున్నాను. రేపు అది కూడా రిలీజ్ చేస్తాను. చాలా సంతోషం. మా విశాఖపట్నానికి వచ్చిన మచ్చ ఇక్కడ డ్రగ్స్ని ఇక్కడ నుంచి ఈ పోర్ట్ నుంచి వెళ్ళట్లేదని విషయం తెలియచెప్పడం చాలా సంతోషిస్తున్నాం. కానీ ఏదైతే అత్యుత్తమైన టాప్ మోస్ట్ దర్యాప్తు సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలు ఇలాంటి ఫాల్స్ అలిగేషన్ ఇన్ఫర్మేషన్ని తో మరి ఏ ఉద్దేశం లేకపోతే వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు ఫెయిల్ అయినందుకు ఆ అధికారుల మీద ఏదైనా చర్యలు తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కోట్లాది ప్రజల ఆకాంక్షలను సోనియా గాంధీ నెరవేర్చాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. దశాబ్దాల కలను నెరవేర్చిన గొప్ప నాయకురాలు సోనియాని కితాబిచ్చారు. సోనియా 78వ జన్మదిన సందర్భంగా ఆమెకు తెలంగాణ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఈ రోజుకు వారు 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు
మన 60 సంవత్సరాల ఆకాంక్ష 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్ష కోసం, ఏ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినరో, అమరులైనరో ఆ ఆకాంక్ష నెరవేరడానికి పునాది రాయబడే రోజు. అందుకే ఈరోజు ఈ శాసనసభ ద్వారా తమరి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సభ ద్వారా తెలియజేయడము మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞత శ్రీమతి సోనియా గాంధీ గారికి చేరవలసిన అవసరం ఉన్నది. అందుకోసమే మా సహచర శాసనసభ్యులందరినీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం గ్రామంలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముత్యాల పోసి కుమార్ సత్య దంపతుల ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాస్, ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్రాంతి కుమార్ హాజరై కేక్ కట్ చేసి దివ్యాంగ సంఘం నాయకులకు తినిపించారు. మాజీ ఎంపీటీసీ ఆనందరావు మాట్లాడుతూ స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పోసి కుమార్ కు గౌరవ డాక్టరేట్ లభించడం ధవళేశ్వరం గ్రామానికి ఎంతో గర్వకారణమని తెలిపారు. దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖండవిల్లి భరత్ కుమార్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షులు పలివెల రాజు, దివ్యాంగుల హక్కుల వేదిక ఎంప్లాయీస్ చైర్మన్ సూరంపూడి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆఫీస్ కానీ, ఇటు మా ఆఫీస్ కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, అటు పొలిటికల్గా కూడా ఎమ్మెల్యే కానీ, ఎంపీ గారు కానీ కూర్చొని వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా కల్పించి నిరంతరం కృషి చేస్తుంటాడు. ఈరోజు ఫలిత సందర్భంగా 2-3 ట్రైసైకిల్స్ ఇవ్వటం, అది మా చేతుల మీద ఇవ్వటం మాకు చాలా అనిపిస్తుంది. ఇంకా ఇటువంటి ప్రభుత్వం ద్వారా కావాల్సిన సౌకర్యాలు కానీ, ప్రభుత్వం ద్వారా కావాల్సిన వస్తువులు కానీ, అలానే పర్సనల్గా కూడా కావాల్సిన సరే కుమార్కి అందుబాటులో ఉంటాం. వచ్చేసిన మన ఎంపీడీఓ గారికి, ఇక స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజింగ్ కోసిబాబు గారికి, ఆనంద్ గారికి, మిగతా పెద్దలందరికీ, దివ్యాంగులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి కార్యక్రమం చేసిన కోసిబాబుని ప్రత్యేకంగా అభినందన. కోసికుమార్ గురించి చెప్పాల్సింది ఏంటంటే, మా ధవళేశ్వరం గ్రామంలో ఏకైక డాక్టరేట్ సంపాదించున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కోసికుమార్ అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అతను ఏ పార్టీ అయినా ఏదైనా అందరికీ సేవ చేయడంలో ముందుంటాడు. ఎప్పుడు చెప్పినట్టుగానే అలాగే ఇంకా దీన్ని సేవలు చేయాలి. వికలాంగుల హక్కుల వేదిక స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రూరల్ ఎంపీడీఓ శ్రీనివాస్ గారికి, అలాగే మా గ్రామ ఎస్ఐ గారికి, గ్రామ పెద్దలు ఆళ్ళ ఆనందరావు గారికి, అలాగే జ్యోతిర్మయ వికలాంగుల సంఘం శివ గారికి, అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన భరత్ కుమార్ గారికి, ఇలా ముఖ్య నాయకులందరికీ కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతకు దోహదపడతాయని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. కడప జిల్లా సిద్ధమఠం మండలంలో ఏపీఎస్పీ 11వ బెటాలియన్లో 17వ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప ఎస్పీ హాజరయ్యారు. ఆయనకు బెటాలియన్ ఇన్ఛార్జ్ కమాండెంట్ డి నాగేశ్వరప్ప, అధికారులు పూల బొకే ఇచ్చి ఘన స్వాగతం పలికారు. బిజీగా, ఎందుకంటే పోలీస్ ఫోర్స్లో వీ డోంట్ హ్యావ్ ఎ రెగ్యులర్ వర్క్ టైమింగ్. ఏ టైం అయినా సరే 24/7 అలర్ట్లో ఉంటూ ఎక్కడికైనా మూవ్ అవ్వాల్సిన పరిస్థితి. ఎస్పెషల్లీ ఏపీఎస్పీలో చూస్తూ ఉంటాం, లాంగ్ డిప్లాయ్మెంట్ సెషన్స్ ఉంటాయి. అదేవిధంగా వచ్చిన తర్వాత కూడా వాటిని ఎక్కువ వాడేస్తూ ఉంటారు డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా, ప్లటూన్స్ని కూడా. సో మనకి ఉండే వర్క్ టైమింగ్స్, మనకు ఉండే షెడ్యూల్, ఈ మొత్తంలో స్పోర్ట్స్ మీట్స్ అనే అకేషన్స్ మనలో ఉన్న ఉత్తేజాన్ని మరింత రేకెత్తిస్తూ, అదేవిధంగా మైండ్కి కూడా ఎంతో రిఫ్రెషింగ్గా ఉండేటట్టు దోహదపడుతుంటాయి. ముఖ్యంగా ఫిట్నెస్ ఇంపార్టెంట్ అన్న విషయం గుర్తు చేసుకున్న ఒకటే కాకుండా, వీటిల్లో మన ఫోర్స్లో కూడా ఉన్న కామరేటరీ, అంటే సోదరభావం మరియు స్పోర్ట్స్ మ్యాన్షిప్ అనేది మరింత పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇదేంటంటే మంచి స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి కోఆర్డినేషన్ ఉంటుంది. అదేవిధంగా మంచి
అపరిష్కృత భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ మహేశ్వరి భాయ్ తెలిపారు. అన్నమయ్య జిల్లా కలికిరి సచివాలయం 3లో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్, పంచాయతీ ఓజీ అశోక్, మండల సర్వేయర్ రెడ్డప్ప, స్పెషల్ ఆఫీసర్ జయప్రకాష్, విఆర్ఓ గౌరీ, కవి రచయిత వేంపల్లి అబ్దుల్ ఖాదర్, టీడీపీ మండల ఉపాధ్యక్షులు రెడ్డప్పారెడ్డి పాల్గొన్నారు. ఆ యొక్క భూమి విలువ అనేది ఆ రైతుకు ఒకటి తెలుస్తుంది. ఆ యొక్క బంధం అనేది నేను ఎక్కడో ఒక ఆర్టికల్లో చదివిన, ఏదైనా నవ్వు రావచ్చేమో, ఆ యొక్క ఒక రైతుకి ఆ భూమికి ఒక కొడుక్కి బిడ్డకు ఉన్న అనుబంధం కంటే ఎక్కువ ఉంటుందంట. నిజమా కాదా? అంత అనుబంధంతో ఆ రైతు ఆ భూమిని కాపాడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కూడా సార్ చదివిన దాంట్లో మా సర్వేర్ గారు చదివిన ఒక లైన్ ఉంది, మీరు దాన్ని గ్రహించినారో లేదో. భూమితో ఉండే అనుబంధము ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటామంట. అంత విలువైన దానిని మేమైతే మా రెవెన్యూ శాఖలో విఆర్ఓస్ ఉన్నాం, మేమున్నాం, ఆర్ఐటీటీ అందరు ఉన్నాం. ఏ ఒక్క రైతుకు కూడా కానీ అన్యాయంగా ఒకరి భూములు ఒకరు ఎక్కించడము అలాంటి పని అయితే మేము చెయ్యము. ఇది మేము కావాలంటే మేము హామీ ఇస్తున్నాం. నిజమా చేస్తామా మేము? చెప్పండి ఒక మాట. ఒకరిలో కూడా ఏం చేయాలి చెప్పడం లేదంటే మా మీద నమ్మకం మేమైతే చెయ్యము. తప్పకుండా ఇది వరకు ఏదైనా మన నాలెడ్జ్లో ఉంటే చెప్పితే మాత్రం తప్పకుండా చేయిస్తాం మేము. ఒకవేళ మా పరిధిలో లేకుండా ఉంటే కూడా మన పెద్ద మనుషులతోనూ పై అధికారులు. రాజమహేంద్రవరం ధోబీ ఘాట్ వద్ద 8 బోట్లు, కొవ్వూరు వైపు ఏలినమ్మ ఘాట్ వద్ద 10 బోట్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న బోట్స్ ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సీజ్ చేశారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్, కామన్ బ్రిడ్జ్ సమీపంలో ఇసుకను తీయరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు బోట్స్ మ్యాన్ సొసైటీ వారు వారికి కేటాయించిన ప్రదేశాల్లో ఎక్కువగా నీరు ఉందని సాకు చెబుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈరోజు ఉదయం సమాచారం తెలిసిన వెంటనే మా సిబ్బంది ఏడి మైనింగ్, అలాగే అగ్రికల్చర్ డిఈ గారు, అలాగే ఇరిగేషన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు, అలాగే వాళ్ళ సిబ్బంది మొత్తం అందరూ కూడా ఉదయం తెలిసిన వెంటనే 4 గంటలకు ఈ మన గోదావరి రివర్లో రావడం జరిగింది. అయితే ఈ 2 నదుల మధ్య బ్రిడ్జిల మధ్యన ఒకటి రైల్కమ్ బ్రిడ్జిను, తర్వాత 2 వచ్చి ఏవలాక్ బ్రిడ్జిలు రెండింటి మధ్యన ఎలాంటి ఇసుక తోలడానికి అనుమతి లేవు, పర్మిషన్ కూడా లేదు. అయినప్పుడు కూడా వీళ్ళకు తెలిసి, వాళ్ళు కూడా తెలుసు ఆ 2 మధ్యన మాది ఎటు నుంచి చూస్తే 500 కిలోమీటర్లు, అక్కడ నుంచి చూస్తే 500 మీటర్లు, ఇక్కడ నుంచి 500 మీటర్లు, అటు నుంచి 500 మీటర్లు కవర్ అవుతుంది. కాబట్టి ఆ 2 నదులు, ఆ 2 బ్రిడ్జిల మధ్య ఎలాంటి ఇసుక తోయకూడదు. అయినప్పుడు వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి మాకు సమాచారం తెలిసిన వెంటనే మేము నిఘా పెట్టుకొని వాటందరూ కూడా దాదాపు 8 బోట్లను సీజ్ చేయడం జరిగింది. కాబట్టి వాటికి తదుపరి చర్యను మేము సంబంధిత ఎస్హెచ్ఓ గారికి చెప్పడం జరిగింది. మైనింగ్ అలాగే ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన సెక్షన్ల ప్రకారం వాళ్ళకి చర్య తీసుకోబడింది. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని కోటపల్లి మౌర్య కంటి ఆసుపత్రి దగ్గర షీ మహిళ నూతన యోగా శిక్షణ కేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ శాసనసభ్యుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. శిక్షణా కేంద్ర నిర్వాహకులు డాక్టర్ సుధాకర్ రాయల్, డాక్టర్ పివిఎస్ లక్ష్మి ఆయనకు ఘన స్వాగతం పలికారు. యోగా దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి అని అన్నారు. మూర్తాత్మక స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారి జయంతి మహోత్సవాలు ప్రసిద్ధ దత్తక్షేత్రమైన కాకినాడ జిల్లా పిఠాపురంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పాదగయ క్షేత్రంలో స్వయంభూ దత్తాత్రేయ స్వామి ఆలయంలోను దత్తాత్రేయ స్వామి ప్రథమావతారమైన శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంలోనూ వారం రోజుల పాటు వైభవంగా జరగనున్న ఈ దత్త జయంతి మహోత్సవాలకు ఇతర రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి అభిషేకం జరుగుతుందండి. స్వామివారి సప్తాహోత్సవ స్వయంభూ దత్తాత్రేయ స్వామిగా పాదగయ క్షేత్రంలో వెలుసున్న దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ స్వయంభూగా వెలుసున్నారండి. స్వామివారు స్వయంభూగా ఇక్కడ చతుర్భుజంగా ఉంటారు. స్వామివారు ఎక్కడైనా సరే స్వామివారికి షట్భుజం ఉంటుంది, 6 చేతులతో ఉంటారు. దత్తాత్రేయ స్వామివారి ప్రముఖంగా షట్భుజంగా ఉంటారు. కానీ స్వామివారి యొక్క
త్రిముఖంగా చతుర్భుజంగా మాత్రమే ఉంటారు. అది పాదయాత్ర క్షేత్రంలో ఉన్న మూర్తి స్వయంభూమూర్తి, స్వయంభూ దత్తాత్రేయ స్వామి వారి నిరూపంగా ఉన్న ఔదమ వృక్షము, ఆ పాదాలు ఇవి మూలంగా ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఊర్లో చాలా ఉన్నాయండి. ఇవన్నీ మూలానికి ఈ పాదయాత్ర క్షేత్రంలో దత్తాత్రేయ స్వామి మూలం. ఈ స్వామివారికి ఇవాళ నుంచి దత్త సప్తాహ దీక్ష జరుగుతోంది. స్వామివారి ప్రథమ దివసంగా ఇవాళ సంపూర్ణ ఏకాశిరాభిషేకము, మధ్యాహ్నం నుంచి లక్ష్మీ గణపతి శ్రీరుద్ర సహిత దత్త హవనము, అలాగే సాయంకాలం విశేష పుష్పార్చన నీరాజ మంత్ర పుష్పాలతోటి స్వామివారి ఈ రోజు కార్యక్రమం ముగుస్తుందండి. అందరూ భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి కృప పాత్ర. వార్తలోని ముఖ్యాంశాలు. విశాఖ డైరీని సందర్శించిన హౌస్ కమిటీ తమ విచారణలో తేలిన వివరాలను ప్రభుత్వానికి సమర్పిస్తామన్న కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ. విశాఖలో డ్రగ్స్ అంటూ గతంలో హంగామా చేశారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స ఆరోపణ. ఇప్పుడు దర్యాప్తులో డ్రగ్స్ లేవు అంటూ సిబిఐ నిర్ధారించడం పట్ల మండిపాటు. తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలి అని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కోట్లాది ప్రజల ఆకాంక్షలను సోనియా నెరవేర్చారని కొనియాడిన ముఖ్యమంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.